ఆమె ఓ కానిస్టేబుల్ భార్య అయినా వేధింపులు తప్పలేదు. ఓ రాజకీయ నాయకుడు అతని భార్య లైంగికంగా వేధింపులకు దిగటంతో తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా లాలాపురంలో జరిగింది. రాజకీయంగా ఉన్న పలుకుబడి ఆధారంగా చేసుకుని తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని మృతురాలి తండ్రి చెబుతున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు ఆషాబి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం స్వస్థలం. ఆమెకు కూసుమంచులో నివసిస్తున్న సయ్యద్తో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగిందే. సయ్యద్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. సాఫీగా జరుగుతున్న వారి కాపురంలో 3వ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు షేక్ రహీం. ఇతను వైరాలో మత్స్యకార సహకార సంస్థ చైర్మన్ గా పనిచేస్తున్నాడు. బ్రాహ్మణపల్లి కాలనీలో ఉండే రహీం నిత్యం ఆషాబీని వేధింపులకు గురిచేసేవాడు. నిజానికి రహీం ఆషాబీకి బావ వరుస అవుతాడు. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆమెతో క్లోజ్ గా ఉన్న సమయంలో ఫోటోలు తీసుకున్నాడు. వాటిని అడ్డం పెట్టుకుని లైంగికంగా వేధించడం షురూ చేశాడు. తాను చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేశాడు. అయితే ఈ విషయాన్ని రహీం భార్య జైబూబీకి చెప్పుకుంది ఆషాబీ. కానీ ఆమె కూడా భర్తకి సపోర్ట్ చేసిందే. పైగా ఆమె కూడా మానసికంగా వేధించడం స్టార్ట్ చేసిందే. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన ఆషాబీ కొణిజర్ల మండలం లాలాపురంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందే. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త సయ్యద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షేక్ రహీం దంపతులపై కేసు నమోదు చేశారు. షేక్ ఆషాబీ అనే 34 సంవత్సరాల మహిళ ఉదయం 8వ తారీఖున ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. వాళ్ళ భర్త షేక్ సయ్యద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో షేక్ రహీం మరియు అతని మిసెస్ జైబూన్ ఇద్దరు 2 సంవత్సరాల నుంచి మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు అని చెప్పడం జరిగింది. షేక్ రహీం గత 2 సంవత్సరాలుగా వేధిస్తున్నాడని ఆషాబీ తండ్రి తెలిపారు. అయితే పరువు కోసం తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదన్నారు. కానీ తన కూతురు మృతికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన సోదరిని మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టారని ఆషాబీ చెల్లి తెలిపారు. ఫోనులు చేసి ఇట్లా ఫోటోలు ఉన్నాయని వాటిని వాట్సాప్, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పెడతాం, మిమ్మల్ని బజార్కి ఇడతాం అని ఫ్రెండ్షిప్ చేసిందండి. ఇదివరకు ఎంతో మంచిగా ఉండే పిల్లకి ఇప్పుడు మైండ్ పోతుంది, మనుషులను గుర్తుపట్టట్లా. ఎంతో తెలివి కళ్ళ ఉన్నదాన్ని ఏం చేశారు ఇద్దరు, ఏదో మందులు ఇచ్చారో మరి ఏం చేశారు. వాళ్ళు అసలే అతను మంచివాడు కాదని మాకు తెలుసు. ఇట్లా ఎంతమందిని చేశారో దీన్ని కూడా ఇట్లనే చేసి ఇట్లనే టార్చర్ పెట్టి ఇట్లా అవమానంగా దాన్ని ఇది చేశారు, చావు కారణమయ్యారు. రాజకీయ ముసుగులో వైరాలో ఓ వ్యక్తి చేసిన వేధింపులు మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.